ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తాలూకా సిరివెల్ల మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెదేపా మండల మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మండల మైనార్టీ విభాగం నాయకులు బీసీ ఫిదా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెదేపా, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని, ఆళ్లగడ్డ నియోజకవర్గ కూటమి ఉమ్మడి అభ్యర్థి భూమా అఖిలప్రియ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెదేపా కూటమి ప్రకటించిన సిరివెల్ల మండల మేనిఫెస్టో మరియు ఆళ్లగడ్డ మేనిఫెస్టోపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలు అర్థరహితంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. అసలు అభివృద్ధి జరిగిందే భూమా నాగిరెడ్డి మరియు శోభా నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో అని, మండల పరిధిలో అభివృద్ధి అంటే గుర్తుకు వచ్చేది భూమా కుటుంబం మాత్రమే అని ఆయన తెలియజేశారు. కొత్తగా వైసీపీ నాయకులు చేసిన అభివృద్ధి ఏమీ లేదని, వారికి అనువుగా ఉన్న చోట కొన్ని రోడ్లు వేసి కాంట్రాక్టుల ద్వారా డబ్బులు దండుకొని సిరివెల్ల మండలానికి, ప్రజలకు తీరని అన్యాయం చేశారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సిరివెల్లలో రోడ్లు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది భవిష్యత్ తరాల కోసం మన ఊరి ఆనకట్ట పునర్నిర్మాణం చేసింది మరియు పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి చేసింది కేవలం ఒక్క తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనేనని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. నేడు సిరివెల్లకు విచ్చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆళ్లగడ్డ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ గారికి మరియు నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అఖిలమ్మ ఆధ్వర్యంలో సిరివెల్లని అభివృద్ధి చేసి చూపుతామని, తాను రాజకీయాల్లోకి డబ్బు సంపాదించడం కోసం రాలేదని, ఒక సామాన్య కార్యకర్తగా సిరివెల్ల అభివృద్ధికి తోడ్పడి సిరివెల్ల ప్రజల రుణం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని ఫిదా అన్నారు. ఈ కార్యక్రమంలో సిరివెల్ల మండల మైనార్టీ విభాగం నాయకులు బీసీ ఫిదా, సిద్దిక్, ఇతర మండల తెదేపా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సిరివెల్ల ప్రజల కోసం అఖిలమ్మ హామీలు ఇచ్చినారు. కానీ వైసీపీ వాళ్ళు ఏదేదో విమర్శించేది వాళ్ళకు ఖచ్చితంగా మాత్రం చెప్తున్నారు. గేట్లు తీయలేమా? అఖిలమ్మ హామీ ఇచ్చిన తర్వాత అంత మటుకు కూడా చేసుకోలేరా? సిరివెల్లలో ఏ విధంగా చేయలేదు. భూమా ఫ్యామిలీ అంటేనే ఒక నోరు ఇప్పినా కానీ ఒక సైన్ లేకుండానే పని జరిగేది. భూమా ఇంటికి ఈరోజు పాపులేట్లు పంపినా కానీ ఈ వైసీపీ వాళ్ళు వేరే వేరే విధంగా మాట్లాడిస్తున్నారు. అది రాగా సిరివెల్లలో ఏం చేయలేదు, ఏం అభివృద్ధి వాళ్ళు చేసినారు, ఏం అభివృద్ధి భూమా ఇంటికి చేసిందో అర్థం కాలేదు. ఇంకా షాదీఖానా గురించి చెప్తే షాదీఖానా గురించి కంప్లైంట్ చేస్తారు. అనిగట్ట చుట్టూ బోర్లు వేయించంటే ₹40 ఏ చేసుకునే కెపాసిటీ లేదా? పట్టణపల్లెల్లో కూడా బోర్లు వేస్తున్నారు. నీళ్లు నిండా నీళ్ళు బోర్లలో, కానీ నీళ్లు స్టాక్ అనేది నిలబెట్టవచ్చు. మనకు మా చిన్నప్పటి నుంచి కూడా అందరికీ తెలుసు, అనిగట్ట నీళ్లు లేకపోతే ఊళ్ళో నీళ్ళు ఇబ్బంది అయితే ప్రతి ఒక్కరికి తెలిసి ఈ విషయం. అది అన్నిగట్టలో నీళ్ళు తక్కువ చేయకముందే మీరు ఏమైనా ఇది చేసి చేయకూడదు. ఈరోజు ఈ పరిస్థితి అవసరమా? ఈ ట్యాంకర్లు తోలి మీ పేర్లు మా పేర్లు మనకు అవసరమా? మా ఊరికి మేము అధికారంలో ఉండి తీసుకోలేక ఏం అభివృద్ధి చేయక 10-15 సంవత్సరాలు మీ చేతిలో ఊరిని పెట్టుకొని ఏ విధంగా మీరు చేస్తున్నారు? పెద్ద పెద్ద పదవి మొత్తం మీరే తీసుకున్నారు, మంచిదే చెయ్యని. కానీ ఏం సాధించినారని మీరు మళ్ళీ ఆడ మైక్ ఎక్కి ఏదేదో అనిగట్ట గురించి చెప్పినారని చెప్తున్నారు. ఏ విధంగా అని మైక్ తీసుకొని ఎమ్మెల్యే గారు పక్కన ఉండాలని చెప్పడమే సరిపోతుందా? మీరు ఏం చేసినారు? 4 మోరీలు, ఒక 15-20 మీటర్ల రోడ్డు తప్ప ఏం చేసినారు మీరు? ఇప్పుడున్న పంచాయత్ బోర్డు కూడా అఖిలమ్మ వాళ్ళు కట్టినదే. ఏం పెట్టాలని చెప్తున్నారు మీరు? అన్ని విధాలుగా సిరివెల్లలో ప్రతిదీ కూడా పెద్ద పెద్ద ఎంపీఓ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోయి చూసుకోకండి. అన్నిగట్టలో కానీ ఏ విధంగా అయినా కానీ భూమా ఇంటే చేసింది. ఇదేమో 4 మీటర్లు 10 మీటర్లు రోడ్డు వేసి అదే పనిగా డెవలప్మెంట్ చేసేస్తున్నామని ఇది తప్ప వేరేది ఏం చేసలేదు. మీరేమో ఇంత పెద్ద పెద్ద పదవిలు పెట్టుకొని చిన్న చిన్న పనులు చేసుకుని ఈరోజు ఇలా మా గురించి మీరు చెప్పే అంత కెపాసిటీ మాటలు అవి సైన్ లేదంట. సైన్తో అవసరమా భూమా ఇంటికి? నేను అడుగుతున్న ఊరు వాళ్ళకి ఇంకా అర్థం కావడం లేదా? ఊరు వాళ్ళకు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇచ్చినాం ఇలా చేతుల పదవిలు. నా మాట ఉండండి, నేను రాజకీయ లీడర్గా నేను రావలేదు. సిరివెల్లలో నేను ఒక వర్కర్ లాగా పని చేద్దామని నా సిరివెల్ల నా ఊరిని కాపాడుకుంటామని వచ్చినాను. చిన్నప్పటి నుంచి మీరు చూసినారో లేదో, మా చిన్నప్పుడు మేము స్కూల్కి పోయి వచ్చినప్పుడు మోకాళ్ళ లోతు నీళ్ళు వస్తుండే. అప్పుడు చూసిన నీళ్ళు మళ్ళీ ఈ 2-3-4 సంవత్సరాల్లో చూసినాను. ఇంకా అర్థం కాలేదా? ఊళ్ళలో ఏం జరుగుతుందండి?
పోయే ఎలక్షన్ గెలిచినప్పుడు టీడీపీ వాళ్ళు అదే నీళ్ళు అదే వర్షాలు పడినప్పుడు కానీ వచ్చినాయా మాకు? ఈ 4-5 సంవత్సరాల్లోనే మోకాళ్ళ నీళ్లు ఉన్నాయి. చిన్న పంట కానీ డ్రైనేజ్ బంధు. ఏ విధంగా ఊరికే మీరు ఎమ్మెల్యే పక్కన నిలబడి ఏమేమో అన్నా ఇది చేసినాం అది చేసినాం అంటున్నారు. 4 మీటర్ల రోడ్డు అయినా మేము డెవలప్మెంట్ చేసినామా? ఊరికి సమస్య నీళ్ళు ప్రాబ్లం ఉంది అని అఖిలమ్మ బొమ్మడి కొట్టుకుని కలెక్టర్ గాడి దగ్గరికి పోయి ముందు చేసి ఆ ఎటో పంటలు చేతికి వచ్చినట్టు చేస్తాం. కనీసం తాగి నీళ్ళు కూడా ఇబ్బంది ఉంది అని ముందే చెప్తున్నారు ఆయమ్మ. కానీ నీటి దాంట్లో మీరు పెద్దదిగా ఉండి కూడా ఎమ్మెల్యే వారు ఏం చేసుకోలేకపోతే తీసుకొని 3 రకాలుగా తీసుకొని పెద్ద బంధువులు తీసుకొని మీరు ఇది మామూలుగా అదే పొజిషన్ అదే ప్రొసీను ఏమి చేసినా ఒక్క పని అయినా మాకు చూపెట్టండి. 10-15 సంవత్సరాల నుంచి మీకు ఇస్తున్నానే ఏం చేసినానని అడగాల మీకు అన్నా? మేము చెప్తున్నది ఏం కాదన్నా, దయచేసి అందరూ ఊహించుకొని ఆలోచన చేసుకొని రేపు పొద్దున అఖిలమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు. దయచేసి వచ్చే 11వ తేదీ ఎలక్షన్లు ఉన్నాయి. దయచేసి అందరూ అఖిలమ్మకు ఓటేసి అతిగా మెజార్టీతో గెలిపిస్తే రేపు మేము లీడర్ కాదు ఒక వర్కర్గా పోయి నేను పని చేసుకుని వస్తాను సిరివెల్లకి. ఒక వర్కర్ సిరివెల్ల వర్కర్ని నేను. అందరూ ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అనేది కాదు, ఎవరు వచ్చినా కానీ ఎమ్మటి పోయి అన్న వాళ్ళ అక్క వాళ్ళకి పోయి చెప్పని పని చేపించుకునే కెపాసిటీ నాకు ఉంది. ఎవరికో చెప్పి ఫోన్ చేసి పోవాల అవసరం కూడా లేదు. ఈరోజు జాయినింగ్ చేయించిన 300 ఇల్లు కూడా ఉన్నాయి దగ్గర. ఒక ఫోన్ చేయలే, నేను పోయి చేపించి వచ్చిన. ఫోన్ సిరివెల్ల నుంచి కూడా నేను ఫోన్ చేసి పోలే, డైరెక్ట్ పోతేనే వాళ్ళే ముందుకు వచ్చినారు. ఏం ఫీల్ వచ్చినారు? ఆ కెపాసిటీ పెట్టుకునే నేను రాజకీయంలో దిగింది. వాళ్ళది డిస్టర్బ్ లేకుండానే నేను నిలబడినాను. సిరివెల్లకు చేస్తాను. ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. అఖిలమ్మకు మెజార్టీతో సిరివెల్లకు చూపెట్టండి. నేను వర్కర్ లేక పని చేసి చూపెడతాను. నాకు ఎలాంటి ఆశ లేదు, ఎలాంటి డబ్బు సంపాదన అనేది లేదు. ఏ పంచాయతీ అయినా కానీ, చిన్న పంచాయతీ గల్లీ కాడి నుంచి ఢిల్లీ వరకు అయినా కానీ వాళ్ళ ద్వారా నేను చేపించుకుంటానని నా కెపాసిటీ కూడా ఉందని నేను ఈ మాటకు మనవి చేసుకుంటున్నాను. ఏమన్నా తప్పు చెప్పింటే మీరే చెప్పండి. లేకిన్ భూమా తరఫు నుంచి చెప్తానంటే కరెక్టే చెప్పిందా? నమస్కారం.